హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విపి ట్రేడ్స్ హియర్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి గోల్డ్. సో ప్రతి ఒక్కరికి గోల్డ్ ఏంటంటే ఒక మంచి అసెట్, ఒక వాల్యుబుల్ మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ గోల్డ్ మనం ఇవ్వచ్చు. సో మనకి ఏంటంటే ప్రైజెస్ అనేది ఫ్లక్చుయేషన్స్ బాగా అవుతున్నాయి కొన్ని రోజుల నుంచి చూస్తుంటే. రీసెంట్ డేస్ లో ఏంటంటే మనం దగ్గర దగ్గర గోల్డ్ ప్రైస్ 80,000 వరకు చూసి మళ్ళీ సడన్ గా ఇప్పుడు వచ్చేసి 75,000 దగ్గర ఉంది. సో ఇండియాలో ఆల్ టైమ్ హైకి వెళ్ళి సడన్ గా మళ్ళీ వచ్చేసి ఇప్పుడు 75,000 దగ్గర ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు అయ్యేదాకా తెలియట్లేదు. సో మనకేమైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చా ముందే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు ఈ వీడియో చేయబోతున్నాం. అంటే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇందులో ఏంటంటే మెయిన్ గా మనకి యునైటెడ్ స్టేట్స్ గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న రేట్లే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సేమ్ ఉంటుంది అనమాట. సో అదే ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి మాట్లాడుకున్నాం. ఏంటంటే అక్కడ ఫ్లక్చువేట్ స్టార్ట్ అయితే అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతుంది. అది ఎలానో నేను ఇప్పుడు మీకు గ్రాఫ్ తో సహా చూపిస్తాను. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ గోల్డ్ ప్రైస్ ఉంది ఇక్కడ. సో దీని గురించి మనం కొంచెం డీప్గా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫ్లక్చుయేషన్ మనకి ఇండియన్ మార్కెట్లో ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత ఇండియన్ మార్కెట్లో కూడా ఆల్ టైమ్ హై అన్నమాట. సో ఏంటంటే ఇది ఎలా వెళ్తుందో అది కూడా అలానే ఫాలో అవుతుంటుంది మోస్ట్లీ. కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ గ్యాప్ అనేది హైలో ఉండే చూడండి. వీ కెన్ సీ దిస్ ఇస్ అ హై అండ్ దెన్ దిస్ అ ఫాల్. సిమిలర్ కాన్సెప్ట్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇన్ ది. సో ఇండియన్ మార్కెట్ ఓపెన్ చేయగానే సో సేమ్ సిమిలర్ దిస్ ద మూమెంట్ అండ్ దెన్ ఫాల్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ మార్కెట్ చూసి యునైటెడ్ స్టేట్ మార్కెట్ ఫాలో అవుతుంది, లేకపోతే యునైటెడ్ స్టేట్ మార్కెట్ చూసి మన ఫాలో అవుతుంది అని చూద్దాం. సో మనం ఈ ముందు గ్రాఫ్ గురించి మాట్లాడుకుందాం, ఈ హై గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసిందంటే వడ్డీ రేట్లు తగ్గడం. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల ఈ హైప్ అనేది పెరగడం ఒక రీజన్ అయితే. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ పెంచేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పుడు ఏంటంటే కరెన్సీ వీక్ అవుతుంది. కరెన్సీ వీక్ అయితే ఆటోమేటిక్ గా గోల్డ్ అనేది స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అన్సర్టనిటీ ఇన్ ద వరల్డ్. దాని తర్వాత ట్రంప్ గెలిచిన తర్వాత ఈ ఫాల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఈయన పాలసీస్ ఎలా ఉంటాయంటే హీ వాంట్ టు మేక్ యునైటెడ్ స్టేట్ డాలర్ స్ట్రాంగ్, అలానే యుఎస్ స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ చేయాలని చెప్పి చిన్న పాలసీస్ ఉంటుంది. కరెన్సీ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గోల్డ్ ఫాల్ అవుతుంది. ఇన్ని రోజులు ఏంటంటే కరెన్సీ వీక్ అవుతున్న టైంలో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం, ఇప్పుడు గోల్డ్ వీక్ అవుతున్న టైంలో మళ్ళీ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం, ఇలా ఏంటంటే ఇలా మనీని వీళ్ళు మంచి పొజిషన్ లో తీసుకోపోతున్నారు. ఇప్పుడు ఇది ఇండియన్ మార్కెట్ మీద ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మాట్లాడుకున్నాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చేసి $2563 ఉంది ఇక్కడ. ఇది ఏంటంటే దేని యొక్క ప్రైస్ అంటే 1 కాయిన్ ఆఫ్ XAU అంటే గోల్డ్ కాయిన్. 1 గ్రామ్ ఆఫ్ XAU ఈజ్ ఈక్వల్ టు 30 గ్రామ్. సో 30.1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ అనమాట. అంటే మనకి ఏంటంటే మన ఇండియాలో చూసుకుంటే ఏంటంటే 3 తులాలు ఒక ఉంచి సంథింగ్ అంటారు. సో ఇప్పుడు మన ఇండియన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1 కాయిన్ ఆఫ్ ఇండియన్ గోల్డ్ ఎంత? 74,480 INR. ఇది యుఎస్ఏ రేట్ తోటి మన రేట్ తోటి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి 30.10 గ్రామ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 10 గ్రామ్. అండ్ ఇక్కడ దీని యొక్క ప్రైస్ వచ్చేసి 2563. మనది వచ్చేసిందంటే 74,480. సో మనకు కూడా ఏంటంటే ఇప్పుడు 30.10 గ్రామ్ ఆఫ్ గోల్డ్ కొనాలంటే ఇండియన్ రూపీ ఎంత కావాలి? ఇప్పుడు ఏంటంటే 78,480 ఇది INR. ఇంటూ 3 చేద్దాం. ఇంటూ 3 చేస్తే మనకు వచ్చేసి గోల్డ్ యొక్క ఈ యొక్క USD ప్రైస్ అనేది తెలిసిపోతుంది. 2,23,440 వస్తుంది. సో ఇప్పుడు మన డాలర్ ప్రైస్ వచ్చేసి 84.3 నడుస్తుంది. సో ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే అంటే 2,15,000 అరౌండ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే అరౌండ్ మనకి 8,000 నుంచి 7,000 డిఫరెన్స్ అనేది వస్తుంది. సో యునైటెడ్ స్టేట్ లో ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 2,790 ఉండే, అండ్ ఇప్పుడు వచ్చేసి రైట్ నౌ 2,560 దగ్గర నడుస్తుంది. అంటే ఎంత ఫాల్ ఉంది చూసుకుంటే, అంటే ఇక్కడ ఫాల్ చూసుకుంటే ఒకసారి అరౌండ్ $230, అప్రాక్సిమేట్ గా 19,000 రూపీస్ ఫాల్ వచ్చింది మన ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే. ఇదే ఫాల్ మనం ఒక్కసారి ఇండియన్ మార్కెట్ లో చూద్దాం. ఇక్కడ ఫాల్ వచ్చేసి మనకి 79,730 నుంచి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి 74,450 దగ్గర ఉంది ప్రైస్. అంటే ఈ డిఫరెన్స్ చూస్తే ఒకసారి ఎంత ఉంది? మన దగ్గర వచ్చేసి 5,280 రూపీస్ తగ్గింది గోల్డ్ వచ్చేసి. సో అక్కడ USA లో తగ్గిన ప్రైస్ కి ఇక్కడ తగ్గిన ప్రైస్ డిఫరెన్స్ ఏంటంటే ఇది 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కి, ఇది అక్కడ వచ్చి 30 గ్రామ్స్ గోల్డ్ కి ఏంటంటే 19,000 తగ్గడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అక్కడ డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ ఒకసారి అదే ఇక్కడ 30 గ్రామ్స్ అనుకుంటే మనకి ఎంత తగ్గిందంటే 16,000 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే అక్కడ 30.1 గ్రామ్ కి 19,000 ఫాల్ అయితే మన దగ్గర $16,000 ఫాల్ అయింది. సింపుల్ గా ఏంటంటే మనం యునైటెడ్ స్టేట్స్ గ్రాఫ్ చూసుకుంటే చాలా, ఇక్కడ మాత్రం ఎలాంటి ఇండియన్ పొలిటికల్ డెసిషన్ అనేది నడవదు. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ యొక్క డిమాండే గోల్డ్ మీద చూపిస్తుంది. సో ఎప్పుడైనా సరే మీరు ముందే ప్రైస్ గురించి కొంచెం ఒక ఐడియా ఉండాలి అనుకుంటే మాత్రం యూ కెన్ ఫాలో విత్ ది USA గోల్డ్ చార్ట్ చూడండి, ఫండమెంటల్ అండ్ టెక్నికల్ చూడండి. సో ఇవి సరిపోతుంది. ఇప్పుడు మనకు టెక్నికల్ పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, సో ఇదొక పాసిబిలిటీ అనేది ఉందన్నమాట మనకి. ఆ ఫాల్ అనేది ఇప్పుడు ఎప్పుడు పోవచ్చు అంటే ఒక జోన్ అనేది మనకి, సో ఈ లెవెల్ ఒకటి ఉంది. సో ఈ లెవెల్ దగ్గర ఏమవుతుందంటే మనకి కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది.
అండ్ ఇది కూడా బ్రేక్అవుట్ ఇచ్చాక మనకు నెక్స్ట్ జోన్ వచ్చేసి అరౌండ్ 2465 దగ్గర ఉంది. సో దీనికన్నా ఇంకా ఎక్కువ ఫాల్ అయితే గోల్డ్ అవ్వదు. దీనికన్నా ఎక్కువ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే గోల్డ్ అనేది చాలా ప్రీసియస్ కాబట్టి ఎప్పుడు ఈ మెటల్ అనేది ఆల్ టైమ్ హైలోనే ఉంటుంది. సో దీనికి ఏంటంటే కొన్ని సపోర్ట్ జోన్స్ కావాలి. అండ్ ఆ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి ఏంటంటే మళ్ళీ ఇన్వెస్టర్స్ బై చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇండియన్ మార్కెట్లో కూడా అదే బై అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడున్న కండిషన్లో ఏంటంటే మనకు మహా అయితే ఒక 2,000 to 3,000 తగ్గే ఛాన్సెస్ ఉంది గోల్డ్. దాని తర్వాత మళ్ళీ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో అండ్ ఈ వీడియో మీకు కొంచెం ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీంతో పాటు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఫారెక్స్ మార్కెట్ గురించి అలానే గోల్డ్ గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మేము రియాక్ట్ అయ్యి దానిపైన కూడా ఆన్సర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.